ఆదిమకాలం నాటి అడవి లోతుల్లో అక్కడ చంద్రకిరణాలు చెట్ల కొమ్మలను ముద్దాడుతూ చల్లని గాలి లాలనల్ని ఆలపిస్తూ ఉన్నచోట ఒక జ్ఞానవంతమైన గుగ్గిలం ఊర్జా నివసించేది. ఆమెను పక్షులు, జంతువులు, పురుగులు, అడవి మొత్తం గౌరవించేది. ఎందుకంటే ఊర్జా నిశ్శబ్దం, దయా, జ్ఞానం కలిగిన జీవి. పగలంతా ఆమె తన గొప్ప వృక్షపు గుహలో ప్రశాంతంగా విశ్రమించేది. గుగ్గిలాలు రాత్రి జీవులు కాబట్టి చుట్టూ పక్షుల కిలకిలలు, కోతుల చిలకరింపు, ఆకుల మర్మరాలు వినిపిస్తున్నా ఊర్జా ప్రశాంతంగా నిద్రపోతూ రేయికోసం ఎదురుచూస్తూ ఉండేది. రాత్రి రాగానే ఆమె వేటాడి తప్పిపోయిన జీవులకు దారి చూపుతూ అడవిని కాపాడేది. కాని ప్రతి జీవి ఆ శాంతి అవసరాన్ని అర్థం చేసుకోదు. అదే అడవిలో కాస్త దూరంలో ఆకుపైనుండి ఆకుపైకి ఉత్సాహంగా ఎగిరే ఒక పసి, చురుకైన తుమ్మెద, గిని నివసించేది. ఆమెకు పాడటమంటే ప్రాణం, చిలకరించడం, మృదువుగా సంగీతమంటే ఎంతో ఇష్టం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రమూ ఆగకుండా పాడుతూనే ఉండేది. ఆమె గళం చిన్న వంశీలా అడవంతా మార్మోగేది. ఒక ప్రకాశవంతమైన మధ్యాహ్నం సూర్యుడు ఎగువన కాంతులు పంచుతుండగా చాలా జంతువులు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా గిని ఊర్జా నివసించే చెట్టు దగ్గరకు వచ్చింది. ఆహా, ఎంతో బాగుంది, గిని ఆనందంతో అంది. ఇక్కడ పాడితే నా స్వరం అద్భుతంగా వినిపిస్తుంది అని చెప్పి గట్టిగా పాడటం మొదలుపెట్టింది. చిర్చిర్ చిరుప్ చిర్రప్, ట్రిల్ ట్రిల్ చిర్చిర్. పాట ఆనందదాయకమే, సందేహమే లేదు. కాని చాలా పెద్దగా ఉంది. అందులో చెట్టు గుహలో ఊర్జా ఒక కంటిని తెరిచింది. ఆమె నిశ్శబ్దంగా ఉండాలని ప్రయత్నించింది. ఆమెకి సంగీతమంటే ఇష్టం, కాని ఇది ఆమె నిద్ర సమయం. బయట అంతా ఇంకా పెద్దగా చిర్చిర్ చిర్రప్. ఊర్జా గుహ నుండి బయటకు చూచి నెమ్మదిగా అంది. ప్రియమైన తుమ్మెదా, కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ పాడవా, నేను నిద్రపోతున్నాను. గిని కాసేపు ఆగింది. తల ఎత్తి గర్వంగా అంది. ఎందుకు, ఈ అడవి అందరిదే, నేను ఎక్కడైనా పాడొచ్చు. అది నిజమే అని ఊర్జా ఓర్పుగా అంది. కాని నిశ్శబ్దం కావాల్సిన వారికి శాంతినివ్వడం కూడా మంచిదే. నువ్వు పాడటం ఇష్టపడవచ్చు, కాని నాకు విశ్రాంతి కావాలి, కాస్త పరవశం చూపించు. కాని చిన్న తుమ్మెద అర్థం చేసుకోలేదు. పాతగుగ్గిలం, మీరు చాలా బోరింగు అని గిని నవ్వింది. నాకు పాడటం ఇష్టం, ఆపను అని చెప్పి ఇంకా గట్టిగా పాడటం మొదలుపెట్టింది. ఊర్జా లోతుగా ఓపికగా నిట్టూర్పు విడిచింది. వాదించడం ప్రయోజనం ఉండదని తెలుసుకుంది. కొన్నిసార్లు జ్ఞానం వేచి చూడాలి అని నెమ్మదిగా చెప్పి తిరిగి గుహలోకి వెళ్ళింది. అలా గంటలు గడిచాయి. పక్షులు గూళ్లకు చేరాయి. మధ్యాహ్నపు కాంతి కాస్త ఆరిపోయి సాయంత్రమయింది. గిని ఇంకా పాడుతూనే ఉంది. కాని ఆకాశం క్రమంగా చీకటిగా మారుతున్నప్పుడు ఆమె గొంతు పొడిగా మారింది. స్వరం చప్పగిల్లింది. శరీరం అలసిపోయింది. రేయి ఊర్జాది. చంద్రుడు ఉదయించగానే ఊర్జా గుహ నుండి బయటకు వచ్చింది. ఆమె సేదతీరినట్టు ప్రశాంతంగా కనిపించింది. రెక్కలు విప్పి నిశ్శబ్దంగా పక్కనే ఉన్న కొమ్మపైకి ఎగిరింది. అక్కడ గిని అలిసిపోయి పడుకుని ఉంది. తుమ్మెదా అని ఊర్జా ప్రేమగా అంది. నీవు పాడిన పాటలు నేను రోజు మొత్తం విన్నాను. ఇప్పుడు నా పాట వినాలనుకుంటున్నావా? గిని ఆశ్చర్యంతో చూచింది. మీ పాట అని. అవును అని ఊర్జా చిరునవ్వుతో అంది. కాని గుగ్గిలాలు వేరుగా పాడతారు. మేము చప్పట్లు కొట్టం. మేము గమనిస్తాం, మృదువుగా మాట్లాడుతాం, సరైన శబ్దాలను మాత్రమే ఎంచుకుంటాం. అలిసిపోయిన గిని ఆసక్తిగా అంది. సరే, వినిపించండి. ఊర్జా కొమ్మపై దగ్గరకు వాలి మృదువుగా లారీపాటలా ఇలా పలికింది. ప్రతి జీవికీ ఒక సమయం, ప్రతి స్వరానికి ఒక తాళం. ఇతరుల శాంతిని గౌరవిస్తే లోకల్లో వికసిస్తుంది సామరస్యం. ఆమె స్వరం అంత మృదువుగా, శాంతిదాయకంగా ఉండటంతో గినికి చల్లని జలంలా ప్రశాంతత పరిచయమైంది. నాకు తెలియదు అని గిని నెమ్మదిగా అంది. నా సరదా వల్ల మీకు ఇంత ఇబ్బంది పడతారని నేను ఆలోచించలేదు. సరదా మంచిదే అని ఊర్జా ప్రేమగా అంది. కాని గౌరవం కూడా అంతే ముఖ్యం. మన మాటలు, మన శబ్దాలు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదనే ఆలోచన లోకాన్ని మరింత మృదువుగా చేస్తుంది. గిని ఒప్పుకుని తలాంచంది. ఇక మీదట నేను పాడతాను, కాని ఎవరికైనా విశ్రాంతి కావాల్సినప్పుడు మాత్రం గౌరవిస్తాను. అర్థమైంది. ఊర్జా చిరునవ్వింది. అప్పుడు నీ మంగీతం ఆనందాన్నిస్తుంది, అసౌకర్యం కాదు. ఆ రోజునుంచి గిని సంతోషంగా పాడింది. కాని ముందుగా ఎవరికైనా శాంతి కావాలని చూసేది. ఊర్జా కూడా ఆమె ఆ మృదువైన స్వరాన్ని విన్నప్పుడల్లా చిన్న తుమ్మెద మనసులో మొలకెత్తిన మంచితనానికి కృతజ్ఞతతో ఉండేది. అలా అడవి మొత్తం శాంతితో, సామరస్యంతో నిండిపోయింది.